లైఫ్ యొక్క మీనింగ్ తెలుసుకోవటం. మామూలుగా ఎక్కువ మందికి పుట్టారు, ఎందుకు పుట్టామో మనకు తెలియదు, పుట్టేశాం అంతే. ఎందుకు, ఎలా, ఈ ప్రశ్నలకు వేడికి సమాధానం లేదు. మనం ఎందుకు శ్వాస తీసుకుంటున్నాం, ఎందుకు ఇవన్నీ చూడగలుగుతున్నాం, అసలు ఎందుకు బతకగలుగుతున్నాం అనే దానికి మనం దాని గురించి ఆలోచించాం. పుట్టేశాం. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ఎందుకు పుట్టారని చెప్పగలరా? ఇంకా చావలేదు కనుక, గట్టిగా చెప్పాలంటే అంతేనా? ఇంకా చచ్చిపోలేదు కనుక బతుకున్నాం. ఎందుకు బతుకున్నావు? ఇంకా చచ్చిపోలేదు కనుక. అంతకుమించి 99.9% మందికి ఆన్సర్ లేదు. మనం ఎందుకు పుట్టాం, పుట్టిన దానికి ఏం సాధించాలా, మన లైఫ్ని ఒక మీనింగ్ఫుల్గా ఎలా చేసుకోవాలి, ఏదో దాన్ని సాధించాలా అనేటువంటి ఒక గమ్యాన్ని పెట్టుకోవటం, గురువుని పెట్టుకోవటం అనేటువంటిది. అది కాకపోతే కాబట్టి ఈ జీవితం అంతా ప్రతి క్షణం ఏమవుతుందనంటే చావు కోసం ఎదురు చూడటం అవుతుంది, అంటే పిడకలు ఏరుకోవటం అవుతుంది. అది బాబా అని ఎక్కువ మంది లైఫ్ జరిగేటువంటిది. అది పిడకలు ఏరుకోవటమే అవుతుంది. పిడకలు ఏరుకోవటం అంటే ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ ద డెత్, వెయిటింగ్ ఫర్ ద డెత్ ఇంపేషెంట్లీ. దానికంటే ఒక గమ్యాన్ని పెట్టుకోరు. ఎందుకురా వచ్చింది నువ్వు పిడకలు ఏరుకోవడానిక? ఒక గమ్యాన్ని పెట్టుకో. ఆ గమ్యాన్ని పెట్టుకోవటమే గురువు అంటే. అది ఏ గమ్యమైనా కావచ్చు. ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం దృష్ట్యా మన లైఫ్కి ఒక మీనింగ్ ఏర్పడుతుంది. మనకి జీవితం అనేటువంటి పుస్తకం మనకు వచ్చేసింది. ఊరికే చదువుకుంటూ పోతున్నాం, పేజీలు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. అర్థం తెలియటంలా. అర్థం తెలుసుకొని చదవండి. ఆ అర్థం చెప్పేటువంటి వాడే సద్గురు. చాలామంది సాయిరామ్ చదివినట్టు 1000 సార్లు 18 సార్లు పారాయణ చేస్తారు. దాసుగుడు మహారాజు అంటే ఎవరో తెలియదు, నానా సాక్షి అంటే ఎవరో తెలియదు. అక్కడ అవును సార్, నా పేరు మాత్రం కరెక్ట్ తెలుసు సార్, ఏదో ఉంది సార్ అంట. అది కూడా ఎక్కకుండా చదివేస్తారు 1000 సార్లు. ఎక్కదు, బొరకెక్కదు. జీవితంలో ఒకటి సాధించాలి. కొంతమందికి బాబా అనుగ్రహాన్ని పొందాలి, మన జీవితం యొక్క అర్థం ఏమిటి, స్పిరిచువల్ మీనింగ్ తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. కొంతమందికి నేను బాగా డబ్బు సంపాదించాలని ఉంటుంది, పెద్ద వ్యాపారస్తుని కావాలని ఉంటుంది, లేదా ఇప్పుడు మీ పిల్లలు లేకపోతే పెద్ద క్రికెటర్ కావాలని ఉంటుంది, ఏదో పెద్ద సినిమా యాక్టర్ కావాలని ఉంటుంది, పెద్ద రాజకీయ నాయకుడు కావాలని ఉంటుంది. ఏదో ఒకటి, ఏదైనా పర్వాలేదు. ఒక ఆధ్యాత్మికమైన లక్ష్యమే పెట్టుకోవాలా, ముక్తి పొందాలా, మోక్షం పొందాలని నేను చెప్పటం. ఏ లక్ష్యమైనా ఒకటి. కోరిక వేరే, లక్ష్యం వేరే. లక్ష్యం అంటే అది పెట్టుకొని ప్రతి అడుగు మన లక్ష్యం వేయాలి. అది కోరిక లక్ష్యానికి తేడా. ఫస్ట్ మీకేం కావాలో మీరు తెలుసుకోండి, ఆ తర్వాత ఇంక మిగతా ఏదైనా. మనకేం కావాలో మనకి తెలియకుండా ఆధ్యాత్మికతకి అర్థం లేదు. ఎందుకోసం వస్తున్నట్టు, ఎందుకోసం చేస్తున్నట్టు, ఎందుకోసం అని తెలియకుండా మీరు ఇక్కడ కూర్చున్నారా? దానికి నన్ను మామూలుగా మీనింగ్లెస్ యాక్ట్కి తేడా ఏంటి? కాబట్టి మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నామో మనకు తెలియాలి, ఎందుకు రాకుండా ఉన్నామో కూడా తెలియాలి. ఏట్లో వేసినా లెక్క పెట్టుకుని వేయాలి, అది లెక్క. ఏట్లో వేయటం అంటే డబ్బులు ఏట్లో వేసేసారంట. వేసినా సరే ఎంత వేసినా తెలియాలి మనకు. ఎటు వదిలేసుకునేది అయినా సరే మనకు తెలియాలి. నువ్వు సద్గురు దగ్గర కూర్చొని సద్గురుని తిరిగిపోతే ఆయన ఏం చేస్తాడు? నిన్ను రప్పించుకుంటాడు. నీకు తెలియడానికి కోసం నీకు ఎన్నో రకాలుగా ఎన్నో చెప్తాడు, ఎన్నో సిచ్యువేషన్స్ కలెక్ట్ చేస్తాడు. ఇన్ని చేసినా మనం గుర్తించకపోతే మనం ఏం చేస్తాం?